జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. అనకాపల్లిలో అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అభివృద్దిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని, రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల జనసేన పవన్ కళ్యాణ్ తో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైకాపాకు రాజీనామా చేసిన కొణతాల ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టతనిచ్చారు. సరైనటువంటి విధానాలు పాటించకుండా జైలు పెట్టారు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఖండించడమే కాకుండా జైలు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. జనరల్ గా పరామర్శించే వరకు అందరం చేస్తాం. కానీ జనరల్ గా రాజకీయ నాయకులతో ఆలోచించేది ఎవరైనా ఇది మంచి అవకాశం మనకి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే నెక్స్ట్ మనకే అవకాశం ఉన్నది అని ఆలోచించేటువంటి పరిస్థితి అట్లా ఆలోచించలేదు.